మనం ఐఏఎస్ ప్రిపరేషన్లో ఓరియంటేషన్ ఎలా తీసుకోవాలి, గైడెన్స్ ఎలా ఉండాలి, ఒక మెంటరింగ్ ఎలా ఉండాలి అనే వాటి మీద ఆధారపడే మన సక్సెస్ కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో నేను తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి కానీ, జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఏ విధంగా మన యొక్క టోటల్ ప్రిపరేషన్ ఉండాలి అనేదాన్ని A to Z చెప్పాలన్నది నా తాపత్రయం. అందులో భాగంగా ఇవాళ నేను మీకు హౌ టు ఐడెంటిఫై రిసోర్సెస్ అని ఒక చిన్న అంశాన్ని చెప్పదలుచుకున్నాను. హౌ టు ఐడెంటిఫై రిసోర్సెస్ అంటే ఏంటి అసలు? మామూలుగా మీకు నాకు అందరికీ అర్థమయ్యే ఒక భాషలో మాట్లాడతాను. అదేంటంటే మెటీరియల్. మీరు గమనించారో లేదో, నాకు తెలిసి మన ప్రిపరేషన్ అయ్యేంత వరకు, ఐఏఎస్ అయ్యేంత వరకు, టిల్ ముస్సోరీ వెళ్ళేంత వరకు మనందరము బాధపడి, భయపడి, బెంగెట్టేసుకుండే ఒక పాయింట్ చెప్పండి అంటే మెటీరియల్. మీరు గమనించారు లేదో, కోచింగ్లో మన ఈ గురుకులం ఫర్ ఐఏఎస్కి ఫోన్ చేస్తారు స్టూడెంట్స్. అడిగే దాంట్లో ఫస్ట్ క్వశ్చను, రెండవ ప్రశ్న ఒకటే ఉంటుంది, మెటీరియల్ ఇస్తారా? ద వెరీ వైటల్ పాయింట్ ఏంటంటే మెటీరియల్ అనేది అన్ఎండింగ్ ప్రాసెస్. అలా ఎప్పుడు అంటే ఇంకా జీవితాంతం ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు మా దగ్గర కోచింగ్కి జాయిన్ అయ్యారు. నా దగ్గర ఉన్న మెటీరియల్ మీకు ఇస్తాను. కానీ డైలీ మీకు కరెంట్ అఫైర్స్లో ఏదో ఒక అప్డేషన్ వస్తుంది. ఆ ఏదో ఒక అప్డేషన్ని మీరు యాడ్ ఆన్ చేసుకోవడం కనుక తెలియకపోతే, జస్ట్ మా మెటీరియల్ మీద మీరు ఆధారపడినంత మాత్రాన సరిపోదు. దాన్నే కోచింగ్ అంటాం. అందుకని ఒక మెటీరియల్ని మీకు ఇచ్చిన తర్వాత దాని మీద మీరు కొంత కసరత్తు చేస్తూ ఉంటారు. ఈలోగా క్లాసెస్ ద్వారా ఆ అప్డేషన్స్ ఇస్తూ ఉంటాం. ఆప్షనల్ విషయంలో పెద్దగా బెంగెట్టేసుకోగలది అప్డేషన్స్, కానీ జనరల్ స్టడీస్లో మాత్రం వెరీ క్రూషియల్. జనరల్ స్టడీస్లో కూడా హిస్టరీ లాంటి, కల్చర్ లాంటి కొన్ని ఏరియాస్ పెద్దగా అప్డేషన్స్ ఉండవు. కానీ ఎకనామిక్స్ తీసుకుంటే ఎవ్రీడే అప్డేషన్ ఉంటుంది. అసలు ఆ మాటకు వస్తే, ఎకనామిక్స్ మీరు లాస్ట్ మంత్ నా క్లాస్కి అటెండ్ అయినా, అంటే ఒక ఫ్యాకల్టీ క్లాస్కి అటెండ్ అయ్యారనుకోండి, లాస్ట్ మంత్ మీరు అటెండ్ అయిన ఎకానమీ క్లాస్ని ఆ రోజున డేటాతోటే ఫ్యాకల్టీ చెప్తారు. ఇవాళ డేటా మారిపోతుంది, కొత్త రిపోర్ట్ వస్తుంది. అసలు బడ్జెట్ రిలీజ్కి ముందు రోజు క్లాస్కి, తర్వాత రోజు క్లాస్కి చాలా తేడా ఉంటుంది. అందుకని యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఫ్యాకల్టీ మీదన, కోచింగ్ సెంటర్ మీదన, లేకపోతే మెంటార్ మీద కొంతవరకే ఆధారపడాలి. దానంతటికన్నా ఎక్కువగా మీ మీద మీరు ఆధారపడాలి. సెల్ఫ్ రిలయంట్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ అని ఎలాగైతే మోడీజీ అంటారో, అలా మనం కూడా సెల్ఫ్ రిలయంట్ మెటీరియల్ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి అని చాలా సింప్లిఫికేషన్తో చెప్పడం ఇవాల్టి క్లాస్ యొక్క ఉద్దేశం. ఇందులో మీరు గమనించండి, బోర్డు మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను రాశాను, హౌ టు ఐడెంటిఫై రిసోర్సెస్ అన్నప్పుడు ట్రిగ్గర్ పాయింట్ అని ఒక పదం వాడాను నేను. ట్రిగ్గర్ పాయింట్ ఇక్కడ ఏమన్నా చూడండి, కరెంట్ ఇష్యూ ఆర్ టాపిక్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ అన్నాను. మీకు కరెంట్ అఫైర్స్లో డైలీ, ఉదాహరణకి ఇది చూడండి, ఇది ఇవాళ నేను ఈ క్లాస్ చెప్తున్న సమయానికి ఇది మీకు బోర్డు మీద సరిగ్గా కనిపించకపోతే కంగారు పడకండి. ఇది నేను జస్ట్ మీకు అవగాహన కోసం తప్పించుకొని ఇది కాదు క్లాస్. నార్త్ ఈస్ట్ మీద ఒక ఆర్టికల్ హిందూ పేపర్లో వచ్చింది. ఇది యాక్చువల్గా నార్త్ ఈస్ట్ భారతదేశానికి సంబంధించిన ఈశాన్య భారతదేశంలో ఉన్న పరిస్థితుల మీద ఒక అత్యద్భుతమైన ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో భారత రాజ్యాంగానికి సంబంధించిన 6th షెడ్యూల్ని చెప్పడం జరిగింది. అసలు నార్త్ ఈస్ట్లో ఉన్న అస్సాం కానీ, మణిపూర్ కానీ, నాగాలాండ్ కానీ, సిక్కిం కానీ వాటికి ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటో చెప్పడం జరిగింది.
నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేది ఎంతవరకు బాగా పనిచేస్తుందా లేదా అనే డిస్కషన్ జరిగింది. అంటే ఈ టోటల్ ఆర్టికల్లో అనేకమైన అంశాలను ఉదాహరణకు చూడండి, నార్త్ ఈస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడడం జరిగింది. లేకపోతే కనుక మనకి కలోనియల్ లెగసీ ఏదైతే మనం చూస్తామో దాని గురించి మాట్లాడడం జరిగింది. జోనల్ కౌన్సిల్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఇట్లా ఈ ఆర్టికల్ కొన్ని అంశాలను డిస్కస్ చేసింది. అలా డిస్కస్ చేసిన అంశాలను నేనేమంటానంటే ట్రిగ్గర్ పాయింట్ అని పిలుస్తాను. మీరు కూడా అలాగే పిలవండి. ఇలా కాకుండా ఇంకోలా కూడా ఉదాహరణ, ఇది ఒక ఆర్టికల్. జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి వాటిని కానీ, ఆధునిక దేవాలయాలు అని వాటిని పిలిచి వాటిని ఎలా డెవలప్ చేయాలి అనే దానికి సంబంధించిన అత్యద్భుతమైన ఒక దార్శనికతతో, ద విజనరీ అవుట్లుక్ తోటి జవహర్లాల్ నెహ్రూ తీసుకువచ్చిన ఐఐటీలు ఐఐఎంల మీద ఆధారపడిన ఒక అత్యద్భుతమైన ఆర్టికల్ ఇది. ఇలాంటి ఆర్టికల్స్లో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ఉదాహరణకి నేను ఈ క్లాస్ చెప్తున్నది ఆగస్టు 16, 2022. ఆగస్టు 15 నిన్న ఎర్రకోట నుంచి, రెడ్ ఫోర్ట్ నుంచి నరేంద్ర మోడీ ఇచ్చిన స్పీచ్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని ప్రస్తావించడం జరిగింది. అలాంటి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ లాంటి వాటిని ప్రస్తావించినప్పుడు ఇలాంటి ఐఐటీలు ఐఐఎంలు లాంటి వాటి మీద మనకి అవగాహన కలగాలి. భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశానికి సంబంధించిన ఎడ్యుకేషన్, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్, అందులోనూ మళ్ళీ ఐఐటీలు ఐఐఎంలు అనేవి చాలా కీలకమైనవి. అలాంటి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనండి ఇతరత్రా అని డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇది. ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ జనరల్ స్టడీస్కి సంబంధించి అని చెప్పడం నా ఉద్దేశం అండి. అలాగే అప్పుడప్పుడు ఇప్పుడు నేను బోర్డు మీద చూస్తే కనుక ఇలాంటి గ్రాఫికల్ ప్రజెంటేషన్ తోటి మనకి హిందూ పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ ఇలాంటి వాటిలో వస్తూ ఉంటాయి. నేను ఈ గురుకులంలో ఎవ్రీ డే ఇలాంటి న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని తీసుకుని వాటిని ఆధారం చేసుకుని ఏ విధంగా మనం జనరల్ స్టడీస్లో అప్డేషన్స్ చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటాం. అది కూడా ఒక ఓరియంటేషన్ క్లాస్గా నేను ఈ సిరీస్లో చేయడం జరిగింది. ఇలాంటి వాటిల్లో మనకి భారతదేశానికి సంబంధించిన ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన అత్యద్భుతమైన గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఇది. ఇలాంటి వాటిలో కూడా మనకి అప్డేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇది నరేంద్ర మోడీ ఉపన్యాసం, ఇందాక చెప్పినట్టుగా రెడ్ ఫోర్ట్ నుంచి ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్. యాక్చువల్గా ఆయన ఏ విధంగా మాట్లాడారు ఏమిటి అనే దానికి సంబంధించింది, ఆయన వాడిన పదాలేంటి, ఆయన ఇచ్చిన సందేశం ఏంటి, ఆయన సూచించిన విషయాలేంటి అనేవి కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా జనరల్ స్టడీస్కి ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది. నేను దీని మీదనే ప్రత్యేకంగా క్లాస్ చేశాను. అసలు ఓన్లీ ఆగస్టు 15 నరేంద్ర మోడీ స్పీచ్ నుంచి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జిఎస్కి ఏం నేర్చుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను ద్రౌపది ముర్ము ఆవిడ ఉపన్యాసం, ఒక భారత రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆవిడిచ్చిన ఉపన్యాసంలో ఉన్న కీలకమైన అంశాలను కూడా మనం ఏ విధంగా జిఎస్లో ఐడెంటిఫై చేసుకోవాలి అని. బహుశా ఇంతవరకు నేను చెప్పిన వారు దాన్ని బట్టి మీకు ట్రిగ్గర్ పాయింట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను నేను. ట్రిగ్గర్ పాయింట్ అంటే కరెంట్ అఫైర్స్లో వచ్చిన ఒక న్యూస్ ఐటమ్, రోజువారీ ఏదో ఒక కొత్త పాయింట్ వస్తుంది. ఉదాహరణకి నిన్ననే నరేంద్ర మోడీ జై అనుసంధాన్ అని ఒక పదం వాడారు. అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే పదం వాడితే, వాజ్పేయి ఏమో జై విజ్ఞాన్ అనే పదం వాడితే, ఇప్పుడు నేను కొత్తగా జై అనుసంధాన్ అనే పదం ఇస్తున్నాను అన్నారు ఆయన. అలాగే పంచప్రాణ్ అనే పేరుతోటి ఒక 5 వాగ్దానాలని, ప్రతిజ్ఞలని మనం చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన కొన్ని, అంటే ఇవన్నీ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో కొత్తగా వచ్చే పదాలు, వాటిని ఐడెంటిఫై చేసి జనరల్ స్టడీస్కి అప్డేషన్ చేసుకోగలిగితే సరిపోతుందని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ పాయింట్ని అర్థం చేసుకున్న మనం ఆ ట్రిగ్గర్ పాయింట్ మీద ఆధారపడి మన ప్రిపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎనీ ట్రిగ్గర్ పాయింట్కి బేసిక్ సోర్స్ని మీరు రివ్యూ చేసుకోగలగాలి, రివైజ్ చేసుకోగలగాలి, లేదా కొత్తగా చదవగలగాలి.
ఉదాహరణకి ఇందాక నేను చూపించిన వాటిలో ఎకనామిక్స్ ఉంది. ఎకనామిక్స్కి సంబంధించిన గ్రాఫికల్ ప్రజెంటేషన్ అది. ఆ ఎకనామిక్స్కి సంబంధించిన గ్రాఫికల్ ప్రజెంటేషన్ మీద ఆధారపడిన కంటెంట్, బేసిక్ కంటెంట్ ఎక్కడ ఉంటుందంటే ఎన్సీఆర్టీలో ఉంటుంది. లేదా అడ్వాన్స్డ్ ఏఆర్బి అంటే అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్లో ఉంటుంది. లక్ష్మీకాంత్ బుక్లో కావచ్చు, రమేష్ సింగ్ బుక్లో కావచ్చు, ఇంకొక పుస్తకం కావచ్చు. ఉదాహరణ ఇందాక నేను నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడాను. ఇక్కడ నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడినప్పుడు నార్త్ ఈస్ట్కి సంబంధించిన అసలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎన్ని, మనం 7 సిస్టర్స్ అని ఎందుకంటాం, లేదా 8 సిస్టర్స్ అని ఎందుకు అయింది, ఇలాంటి వాటికి సంబంధించినవన్నీ మీకు కొద్దిగా ఎన్సీఆర్టీలో దొరుకుతాయి, లేదా అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్లో దొరుకుతాయి. అందులో నేను ఈ గురుకులంలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ముందు నేను ఎన్సీఆర్టీ పుస్తకాలను ఇచ్చి ఆ పుస్తకాలని కొనుక్కోమని చెప్తూ ఉంటాను. అలాగే అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ అని ఉంటాయి. వాటిని లక్ష్మీకాంత్ బుక్ అని, రమేష్ సింగ్ బుక్ అని, నితిన్ సింఘానియా బుక్ అని, ఇలాంటివి. అయితే నేను ఎన్సీఆర్టీ పుస్తకాలు అన్నీ చదవమని చెప్పను, అన్నీ చదవక్కర్లేదు. కాబట్టి కొన్ని చదివితే సరిపోతుంది. ఆ కొన్ని ఏంటనేది నేను బుక్స్ లిస్ట్లో చెప్పే ప్రయత్నం చేశాను ఆల్రెడీ. సో అలా అనుకున్నప్పుడు ట్రిగ్గర్ పాయింట్ మీద ఆధారపడిన కరెంట్ ఇష్యూని మీరు బేసిక్ సోర్స్గా తీసుకొని దాన్ని మీరు ముందు ఒక రివైజ్ చేసుకోండి. అంటే ఓహో నార్త్ ఈస్ట్కి సంబంధించిన డేటా ఉందా, అయితే పని చేద్దాం అని చెప్పి మీరు నార్త్ ఈస్ట్కి సంబంధించి అసలు ఏంటి, 7 సిస్టర్స్ అంటే ఏంటి, 8 సిస్టర్స్ అంటే ఏంటి, అసలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ యొక్క జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటి, పొలిటికల్ కండిషన్స్ ఏంటి అనేవి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఎన్సీఆర్టీలో కొద్దిగా రిఫ్రెష్ చేసుకోవడమే మీరు చేయాల్సిన పని. ఆ తర్వాత సెకండరీ సోర్స్ అని ఉంటుంది. సెకండరీ సోర్స్ అంటే సాధారణంగా మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారో ఆ మెటీరియల్ కానీ, లేదా ఎనీ టైప్ ఆఫ్ జిరాక్స్ మెటీరియల్ కానీ. అంటే సెకండరీ సోర్స్ అంటే ఏంటి అర్థం అంటే, ఏదైనా కోచింగ్ సెంటర్లో మీరు జాయిన్ అయినప్పుడు ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు మీకు కొంత మెటీరియల్ ఇస్తారు. ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, ఈ గురుకులంలో మీరు జాయిన్ అయితే కొంత మెటీరియల్ ఇస్తాను. అన్బాక్సింగ్ ఈ గురుకులం మెటీరియల్ అని చెప్పి ఒక వీడియో కూడా చేసాం, దాన్ని వీలైతే చూసే ప్రయత్నం చేయండి. సో ఈ మెటీరియల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అలాంటి మెటీరియల్స్లో కూడా ట్రిగ్గర్ పాయింట్ మీద ఆధారపడిన ఏదైనా కొంత కంటెంట్ ఉంటుంది. కాబట్టి ట్రిగ్గర్ పాయింట్ అంటే ఏంటిందని చెప్పాను కదండి, జిఎస్లో వచ్చిన పాయింట్, కరెంట్ అఫైర్స్లో వచ్చిన పాయింట్. కరెంట్ అఫైర్స్లో వచ్చిన పాయింట్ని బేసిక్ సోర్స్లో చదివిన తర్వాత సెకండరీ సోర్స్లో చదివే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. సెకండరీ సోర్స్ కూడా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆథెంటిక్ సోర్స్ అని ఉంటుంది. ఆథెంటిక్ సోర్స్ అంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, నీతి ఆయోగ్ రిపోర్ట్లు కావచ్చు, ఇండియా ఇయర్ బుక్ లాంటివి కావచ్చు, ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ లాంటి ఏదో ఇతరత్ర ఏమైనా కమిటీస్ యొక్క రిపోర్ట్లు కావచ్చు. ఫారెస్ట్ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇస్తుంది, ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇస్తుంది. అసలు ఎకనామిక్ సర్వే అని చెప్పాల్సిన అవసరం లేదు, బడ్జెట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి గవర్నమెంట్ అందించే అనేకమైన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్నింటినీ ఆధారం చేసుకున్న కొంత కంటెంట్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇలా చెబితే ఏం డౌట్ పడతారంటే, ఏంటి సార్ ఇంతలా చదవాలా అని. ఎస్, ఇంతలాగే చదవాలి. ర్యాంకర్లను ఎవరన్నా అడగండి, ఈ వీడియో చూపించండి, సార్ ఇలా చెప్తున్నారు అక్కడ సార్ ఇది రైటేనా అని అడగండి. సరే చిన్నవి ఏవైనా ఏమంటామంటే స్కిప్ చేయొచ్చు అని చెప్పేవి ఎక్కడైనా ఉంటాయి. ఎనీ కస్టమైజ్డ్ ప్లాన్ ఎవరికైనా ఉంటుంది. కానీ ఒక జనరల్ స్టూడెంట్ తనకు తానుగా ప్రిపేర్ అవుతూ, ఏ కోచింగ్ సెంటర్ మీద ఆధారపడకుండా ప్రిపేర్ అవుతూ, సెల్ఫ్ స్టడీ టెక్నిక్స్ మీద ఆధారపడిన స్టూడెంట్స్కి ఉపయోగపడే అసలు ఈ ఓరియంటేషన్ సెషన్స్ అది కదా. నా కోరిక ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా కానీ ఏ కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఐఏఎస్ అవ్వాలి అనేది నా కోరిక. కొంచెం కష్టమే, బట్ సెల్ఫ్ రిలయంట్గా ఉంటే, సెల్ఫ్ స్టడీతో ఉంటే బాగుంటుంది కదా అని. అందుకని మీకు గవర్నమెంట్ అందించే అనేకమైన రిసోర్సెస్ మీద ఆధారపడండి. అయితే ఇవన్నీ చదవాలా కాదు, ఇవన్నీ ఎప్పుడు చదవాలో, ఏ ట్రిగ్గర్ పాయింట్కి ఏ బుక్ చదవాలో తెలుసుకోవడమే కీలకం. తర్వాత రిమోట్ సోర్సెస్ అని ఉంటాయండి. రిమోట్ సోర్సెస్ అంటే అర్థం ఏంటంటే, మనోరమ ఇయర్ బుక్ కానీ, గూగులింగ్ చేయాల్సిన అవసరం కానీ, ఏదైనా స్పెషల్ బిబ్లియోగ్రఫీ మీద ఆధారపడిన పుస్తకాలు కానీ, వెరీ వెరీ రేరెస్ట్, ఎప్పుడో కానీ జరగదు. ఉదాహరణకి మంగల్ పాండే గురించి మనకి ఏదో ఆగస్ట్ 15th స్పీచ్లో మనకి చెప్పారనుకుందాం నరేంద్ర మోడీ.
ఇప్పుడు ఆగస్ట్ 15th స్పీచ్లో నరేంద్ర మోడీ చెప్పిన ఈ పదం ఏదో బిర్సా ముండానో లేకపోతే కనుక ఏదైనా మంగల్ పాండేనో ఒక పదం వచ్చినప్పుడు అక్కడ ఆయన వాడిన టెర్మినాలజీని బట్టి మనకి ఎన్సీఆర్టీలో దొరుకుతుంది కొంత, అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్లోకి దొరుకుతుంది కొంత, మెటీరియల్లో దొరుకుతుంది కొంత, కానీ ఇంకా రిమోట్ కంటెంట్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే, ఐ రిపీట్ ఇట్, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి ఎడిషనల్ కంటెంట్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు రిమోట్ సోర్సెస్ మీద ఆధారపడే ప్రయత్నం చేయవచ్చు. అది కూడా అయిన తర్వాత ఏం చేయాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చదవాలి. అంటే ఆల్రెడీ రిటర్న్ నోట్స్ విత్ మార్జిన్స్ అండ్ మార్కింగ్స్ కానీ ఓల్డ్ క్వశ్చన్స్ కానీ, అంటే మీరు ఆల్రెడీ గతంలో నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉన్నారు, ఎవ్రీ నోట్స్ మీ దగ్గర రెడీగా ఉంది, ఆ నోట్స్కి కొంత అడిషనల్ పాయింట్స్ని మీరు యాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఓల్డ్ క్వశ్చన్స్ దీనికి ఏదైనా రిలవెంట్గా ఉన్నాయా వాటిని చదివితే సరిపోతుంది అని తెలుసుకోవడమే. ఇంతవరకు నేను చెప్పింది ఒక్కసారి నేను మీకు మళ్ళీ బ్రీఫ్ చేసి ఈ వీడియోని ముగిస్తాను. నేను ఏమని చెప్తానో చాలా జాగ్రత్తగా వినండి. జనరల్ స్టడీస్కి సంబంధించి డైలీ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి, జాగ్రఫీకైనా ఎకానమీకైనా లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకైనా అన్నిటికీను డైలీ అప్డేషన్స్ ఉంటాయి కాబట్టి, ఈ అప్డేషన్స్ని అర్థం చేసుకుంటూ జిఎస్ని డెవలప్ చేసుకునేందుకు ఉపయోగపడే ఒకానొక టెక్నిక్ ఏమిటి అంటే, మీరు కరెంట్ అఫైర్స్లో వచ్చిన ట్రిగ్గర్ పాయింట్ మీద ఆధారపడి బేసిక్ సోర్సెస్ అంటే ఎన్సీఆర్టీ లాంటివి, ఎడిషనల్ రిసోర్సెస్ అంటే ఏవైతే ఉంటాయో మెటీరియల్ కావచ్చు, మనోరమ ఎయిర్ బుక్ కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, గవర్నమెంట్ అందించిన రిపోర్ట్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తీసుకుని వాటన్నింటి మీద ఆధారపడి ఎప్పుడు ఏ రోజు ఏ అప్డేషన్ వస్తే ఆ రోజు ఆ అప్డేషన్ని మీరు రాసుకున్న నోట్స్లో కానీ లేదా ఇతరత్ర మెటీరియల్స్లో కానీ యాడ్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ డే ఈ పని చేస్తే మీరు ఒక సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్గా ముస్సోరికి వెళతారని చెప్పడమే నా ఉద్దేశం. ఇంత చేయలేం సార్ అన్నప్పుడు, మా వల్ల కాదు సార్, ఇంత మీరు చెప్పినట్టుగా చేయాలంటే కష్టం అనుకున్నప్పుడు మీకున్న మార్గం ఏంటి అంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం అండి. ఇంకొక కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు లాంటివి నాకు తెలియదు కాబట్టి నేను ఎవరికి సర్టిఫికేషన్ ఇవ్వలేను. కానీ ఈ గురుకులంలో మాత్రం ఒక స్టూడెంట్ జాయిన్ అయిన రోజు నుంచి బేసిక్ కంటెంట్ని వీడియోస్ రూపంలో ఇచ్చి అప్డేషన్స్ని ఇలా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చేసిన అప్డేషన్స్ అన్నింటినీ ఇప్పుడు నేను చెప్పిన ఈ రిసోర్సెస్ అన్నీ నేనే చదివి నాతో పాటు ఉన్న మా టీమ్ మెంబర్స్ చదివి అవగాహన చేసుకొని వాటన్నిటిని కలిపి ఒక ఖచ్చితమైన మార్గంలోకి తీసుకెళ్తాను. అందుకని కోచింగ్ అంటే అర్థం మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ఒక ప్రాసెస్ అని. కాకపోతే మీరు మళ్ళీ అటు తిరిగి మా దగ్గర 1 year ఉంటారు, మరి 1 year తర్వాత కూడా మళ్ళీ ఇలాగే చేసుకోవాలి కదా అని ముందే నేర్పుతున్నాను మీకు. అందుకనే నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఎవరైనా జాయిన్ అయినప్పుడు అవసరమైతే టిల్ ముస్సోరి అనే ఒక బ్యాచ్కి జాయిన్ అవ్వమంటాను. అంటే అర్థం ఏంటంటే మీరు జాయిన్ అయిన రోజు నుంచి ఐఏఎస్ అయ్యేంత వరకు మాతోటే ఉంటారు. ఈ అప్డేషన్స్ అని నేనే చూసుకుంటాను. దానికి మీరు జస్ట్ చదివితే సరిపోతుంది. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. అటు తిరిగి ద బెస్ట్ మెటీరియల్ మాత్రమే ద బెస్ట్ వెపన్ ఫర్ యూ టు ఫైట్ అగైనెస్ట్ యువర్ అన్ఎంప్లాయ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.